హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నిన్న మీరు అనలిస్ట్ మిస్టర్ సూర్యతో మాట్లాడారు. ఈరోజు ఆయన అవైలబుల్ లేకపోవడం వల్ల కొత్త నిజమైన ఎక్స్పర్ట్ని తీసుకొచ్చాం. అండ్ వెల్కమ్ సత్య ద క్రికెట్ ఎక్స్పర్ట్. ఈరోజు సండే వల్ల డబుల్ హెడర్. హాయ్ సత్య. హాయ్. మీ ఐపీఎల్ ఎక్స్పీరియన్స్ మా ఆడియన్స్తో షేర్ చేసుకుంటారా? థ్యాంక్స్ లవ్లీ. ఆల్మోస్ట్ 10 టీమ్స్ ఉన్నాయి. ఫేవరెట్ 10 టీమ్స్ చెప్పాలి. మొత్తం ఇండియన్ ప్లేయర్స్ అందరూ ఉన్నారు. ఓకే ఎవరిని ఎంకరేజ్ చేయాలంటే ఓకే మీరు ఎంత పెద్ద క్రీడాభిమానం, ఎస్పెషల్లీ క్రికెట్ అంటే మీకు ఎంత ఇష్టం నాకు అర్థమవుతుంది. సరే, నిన్న మీరు మా వీడియో చూసుంటారే. ఇది నిన్న మీ వీడియో చూసానండి. ఓకే, ఏదో అవతల వాళ్ళకి నాలెడ్జ్ లేనట్టు, మీకే నాలెడ్జ్ ఉన్నట్టు, కాంపిటేటర్ ఎవరు లేనట్టు అని అనుకుంటున్నారంటే మీరు అలా చేశాను అన్న వీడియో నాకు అలా అర్థమైంది. ఓకే, అయితే కాంపిటేటర్గా మిమ్మల్ని తీసుకొచ్చాను కదా, నాతో కంపీట్ చేయండి. నాతో కంపీట్ చేయగలరా మీరు? అది ఆడియన్స్ తెలుసుకుంటారు. సరే, అయితే ఒక పని చేద్దాం. ఉన్న 10 ఐపీఎల్ టీమ్స్లో ఓకే 50-50 షేర్ చేసుకుందాం. షూర్. ఫైనల్గా అంటే చివరి ఐపీఎల్ మ్యాచ్ వరకు మనందరం కలిసి వీడియోస్ చేస్తామో తెలియదు కానీ నాతో ఎవరి వీడియోస్ చేస్తే వాళ్ళు నా 5 టీంలు నాకే ఉంటాయి, మిగిలిన 5 టీంలు ఆపోనెంట్కి ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మై ఫేవరెట్ ఆర్సీబీ గోస్ విత్ కోహ్లీ. నిన్న మ్యాచ్ గెలిచారని పొగరు మీకు. మ్యాచ్ ఓడినా గెలిచినా సరే నమ్మదే. ఓకే, నా ఫస్ట్ టీం వచ్చి కేకేఆర్, ముంబై ఇండియన్స్. మై హోమ్ గ్రౌండ్, హోమ్ టీమ్, మై ఆరెంజ్ ఆర్మీ, ఎస్ఆర్హెచ్. అప్పుడప్పుడు కొంచెం పెద్దవాళ్ళని కూడా చూసుకోవాలి కాబట్టి అవి చెన్నై. చెన్నై. ఎల్ఎస్జి. ఎల్ఎస్జి. లక్నో. లక్ నో లక్నో అన్నాడు అందుకే. లక్నో సూపర్ జైంట్స్. దెన్ పక్కనే ఉన్న ఆరా తీసుకుంటే పోలా. డీసీ అనే పేరును మార్చుకున్న ఢిల్లీ క్యాపిటల్స్, డీసీ. మాకు కొంచెం యువరక్తం కావాల్సి వస్తుందండి, అందుకని చెప్పేసి జీటీ. ముంబై టీం తీసుకున్నారు మీరు? తీసుకున్నాం. జీటీ కూడా తీసుకున్నారు. ఇండియా మొత్తం మీదే. కింగ్స్ 11 పంజాబ్ నుంచి పంజాబ్ కింగ్స్గా మారిన పంజాబ్ విసిరిదాం అనుకుంటున్నారు. పంజాబ్ విత్ పంజాబ్. ఓకే చూస్తున్నారు కదా యూఎస్, ఎవరెవరో ఈ సంబరంలో నెగ్గుతారో చూద్దాం, తేల్చుకుందాం. నేను హోస్ట్, మీరు గెస్ట్. మీరు కాంపిటేటర్ కదన్నారు కదా, కాంపిటీషన్ ఇవ్వాలి కదా దేనికైనా. ఓకే, ఆరెంజ్ ఆర్మీ వర్సెస్ ఏమనుకుంటారు మీరు అసలు? రోల్స్ రాయ్స్ అయితే కాదు కదా ఆర్ఆర్ అంటే. అలా కాదు, ఆర్ఆర్ అంటే ఏమనుకున్నారు? ఏమనుకోవట్లేదు చెప్పండి. ఇప్పుడు సీజన్ 18 జరుగుతుంది. సీజన్ 1 విన్నర్ ఎవరు అనుకుంటున్నారు మీరు? సీజన్ 1 ఎప్పుడు జరిగింది? 2008లో. ఇప్పుడు జరిగింది కదా. అప్పుడెప్పుడో పెట్రోల్ రేట్ 50 ఉన్నప్పుడు కప్పు కొట్టారు. మళ్ళీ అప్పటి నుంచి కప్పు లేదు, చెప్పలేదు ఆర్ఆర్. మా సౌత్ ప్లేయర్ ఉండనే ఎంకరేజ్ చేస్తున్నాను తప్పించండి. సరే, మీ సౌత్ ప్లేయర్ ఎవరు ఎంతకి? శాంసన్ అన్నయ్య. సంజు శాంసన్ అంటే నాకు ఇష్టమే, కానీ బట్ ఫర్ ఆర్ఆర్ మంచి ప్లేయర్ అండి శాంసన్. మంచి ప్లేయర్, కాకపోతే ఏమన్నది ఈరోజు మాత్రం ఏమన్నదు. ఈరోజు అయితే మీ వాడు అసలు ఆడతాడు లేదు, లేవు ఫస్ట్ థింగ్. ఆడితే మాత్రం డక్. ఇప్పుడు హెడ్ టు హెడ్ చూద్దాం. ఓకే, లాస్ట్ 18-17 సీజన్స్లో ఎస్ఆర్హెచ్ 11, ఆర్ఆర్ 10. ఇప్పుడు సమం చేసేస్తాం, దాన్ని ఏముంది. గతం మేము చూస్తాం. మా ఓపెనర్స్ పులులు రావిసాడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసన్. ఇప్పుడు కొత్తగా యువరక్తలు వచ్చినాయి. అందులోకి మా స్పిన్ దిగ్గజం ఆడమ్ జంప వచ్చాడు. చూస్తున్నా పులులు అక్కడ. ఈ టీం పేపర్ మీద బాగుంటుందంట, ఫీల్డ్ లో ఏం కాదంట. మీరు పులులు అయితే మీరు ఒంట్లు తెలుసు కదా అంత హైట్ ఉంటాయో. రాజస్థాన్లో ఉంటాయి. మా వాళ్ళు అంతే. అదేలే, పులే ఉంటే చూద్దాం. కమింగ్ టు ది నెక్స్ట్ మ్యాచ్ 2 టీంలు ఈయనవే. ఏంటంటే సిఎస్కే, ముంబై. సో మీతో కాంపిటీషన్ అనుకుంటు కదా. అలా ముందు ఒక టీం మిగిస్తాం అవసరం అయితే. కాంపిటీషన్ లేకుండా నగ్గాలని. ఏ టీం ఇస్తారు? పేపర్ సీజన్ ఆడదాము. ఓకే, నేనే ఇవ్వాల్సి వచ్చింది చెప్పి, అది కూడా టీం, మా టీమే నేనే ఇవ్వాల్సి వస్తుంది. వయసులో పెద్ద మా పెద్దన్న అలా ఇస్తే పోలా. అలా ఇస్తే అంతకన్నా ఏం కావాలి. తలా 7 ఇండియాకే నెంబర్ 1 ఒకప్పుడు. ఇప్పుడు మా ధోని ఫ్యాన్స్ మీరు ఖచ్చితంగా కామెంట్ చేయాలి ఈ విషయం మీద. సిఎస్కే రుతురాజ్ గైక్వాడ్, రవీంద్ర జడేజా అందరూ మా వాళ్ళే. ఆర్
ముంబై చెప్పుకోకర్లేదండి, నెగ్గెత్తాం. అవునులే, చెప్పుకోకర్లేదు. మ్యాచ్ ఎలా జరిగినా సరే క్లైమాక్స్ లో నెగ్గడం ముంబై ఇండియన్స్ యొక్క స్పెషాలిటీ. అది ఎలా అందరికీ తెలుసు. అది ఎలాగా అందరికీ తెలుసు అంటే ఎలాగా? అందరికీ తెలిసిన విషయం మళ్ళీ చెప్పుకోవాలి. గెలిచినప్పుడు అలాగే ఉంటుంది. పోరాటాలు హెడ్ టు హెడ్ చూద్దామా? హెడ్ టు హెడ్ ఈ మ్యాచ్ వద్దు. అందుకే వద్దంటున్నారా? నేను ఇంకా ఇది అనుకున్నా, మా 20 మ్యాచెస్ గెలిచి ఉన్నాయి. మా 17 గెలుచున్నాయి, తక్కువేం కాదుగా. ఇంకా డిఫరెన్స్ 3 ఉంది కదా. సరే, ఎలాగో సిఎస్కే అండ్ ముంబై ఎప్పుడు ప్లే ఆఫ్స్కి వెళ్తుంటాయి. ఇప్పుడు లీగ్ లో 2 మ్యాచ్లు ఆడుతుంటాం. మీరు ప్లే ఆఫ్స్కి వెళ్తారు, ట్రోఫీ పెట్టి రావాలంటే ముంబై పెట్టి రావాలి. సీనియర్ సిటిజన్స్ ని కామెంట్ చేస్తున్నారు వీళ్ళు. ఈసారి చెత్త ఏంటో చూపిస్తాం, చూసుకోండి. సిఎస్కే ఫ్యాన్స్ అందరూ కామెంట్ చేయండి. ఓకే అండి, ఎల్లో హార్ట్ కామెంట్ చేయండి. షూర్. ఓకే గైస్, ఈ రోజు డిస్కషన్ తర్వాత, మ్యాచ్ల తర్వాత మళ్ళీ మీ ముందుకు వస్తాం. రేపు మ్యాచ్ డిస్కషన్తో పాటు ఈ రోజు మ్యాచ్ యొక్క రివ్యూ ఇస్తాము. ఈరోజు ప్రిడిక్షన్స్ అని చెప్తారా? ప్రిడిక్షన్ ఏమీ లేదండి, ఇటు ముంబై గెలుస్తుంది, అటు రాజస్థాన్ గెలుస్తుంది. ఓకే, నా ప్రిడిక్షన్ ఏంటంటే ఇటు ఎస్ఆర్హెచ్ ఆర్ఆర్ని చిత్తు చేస్తుంది అని అనుకోవడమే, ఏం జరగదు అక్కడ. ముంబై ఇండియన్స్ ని మళ్ళీ ముంబై పంపించడానికి సిఎస్కే రెడీగా ఉంది. సౌత్ మ్యాచ్ నెగ్గిందా ఎలాగ ముంబై వెళ్తారండి, మీరు పంపించక్కర్లేదు. ఓకే గైస్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వ్యూవర్స్. అంతం అంతం మాదా